ఒక్కసారి వస్తాను సార్. మళ్ళీ మనతో రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు. రవికుమార్ గారు నమస్కారం. రవికుమార్ గారు, మనం ఎగ్జిట్ పోల్స్ రోజు కూడా మాట్లాడుకున్నాం. ఎగ్జిట్ పోల్స్ సరే కాస్త కింద మీద అవుతుంది, కానీ నాకు గుర్తున్నది యాక్సిస్ మై ఇండియా ఒకటి జార్ఖండ్ గురించి దాదాపు ఇదే ఫలితాలు చెప్పింది సార్. ఆ రోజు మీరు కూడా కోట్ చేసినట్టున్నారు. 53 స్థానాలు ఇండియా కూటమికి వస్తే జార్ఖండ్లో, బీజేపీ 25 నుంచి 30 స్థానాల మధ్యలో పరిమితం అవుతుంది. అది ఒక్కటే ఆ రోజు జార్ఖండ్ గురించి చెప్పింది. మిగతా అన్నీ కూడా ఫలితాలు మహారాష్ట్రలోనేమో పూర్తిగా వన్ సైడ్ వచ్చేసింది. ఎక్కడ హోరాహోరీ అన్నది కనీసం 10 నిమిషాలు కూడా కనపడలే పొద్దున్న నుంచి మనం చూస్తే. ఏమంటారు, పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా స్పష్టంగా లీడ్ కనపడతా ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి ఈ, అంటే మీరు యాజ్ ఎలక్షన్ అనలిస్ట్గా అసలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉంటున్నాయా, లేదంటే మొత్తం ఏదో ఒపీనియన్ పోల్స్ మీద లాగిచ్చేస్తున్నారా? ఎలక్షన్స్ కి ఒక 1 వీక్ ముందునే నేను కాంగ్రెస్ వ్యూహకర్త నా కొలీగ్ అయిన సునీల్ కానుగోలుకి చాలా స్పష్టంగా చెప్పా, ఓట్ ట్రాన్స్ఫర్ ఛాలెంజెస్ అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, భావస్వారూప్యం కలిగిన ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న పార్టీలన్నీ కూడా మీ కూటమిలో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత ట్విస్టింగ్ కూటమిగా మీరు మహావికాస్ అఘాడీని పేర్కొనొచ్చంటే, మహావికాస్ అఘాడీలో ఉన్న శివసేన పూర్తిగా జెనెటికల్ గా హిందుత్వ ఎలియన్సెస్ తో గతంలో బీజేపీ ఉండేది. బీజేపీ ఒరిజినల్ శివసేన అనేది జెనెటికల్ ఎలియన్స్ అంటాను మనం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఇంజనీరింగ్ లో మేము కోట్ చేసేది ఏంటంటే, జెనెటికల్ ఎలియన్స్ అంటే ఒకే ఐడియాలజీని వేదికగా ఆవిర్భవించిన పార్టీలుగా ఈ రెండింటినీ మనం చూస్తాం. అలాంటి శివసేన పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ తో జతకట్టిందో, సో నేచురల్ గా తనకున్న నేచురాలిటీని కోల్పోయింది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారు తన తాలూకా నేచురాలిటీని కోల్పోయాడు. అదే కూటమిలో బలంగా ఉన్నటువంటి శరద్ పవార్ తాలూకా తన ఉనికే ఈ రోజు ప్రశ్నార్థకం అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇది మీకు ఇంకొక ట్విస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, క్యాంపెయిన్ లో గౌతమ్ అదానీ గారి గురించి రాహుల్ గాంధీ గారు ప్రచారం చేస్తూ గౌతమ్ అదానీ తాలూకా అవినీతి అన్యాయాలు వేదికగా బీజేపీ అదానీని ప్రోత్సహిస్తుందనే ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇవ్వడం వల్ల గుజరాతీ మరాఠీ తాలూకా ఒక కాన్ఫ్లిక్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేసిన ఇదే గౌతమ్ అదానీని ప్రమోట్ చేసిన వ్యక్తి శరద్ పవార్. శరద్ పవార్ కి గౌతమ్ అదానీ అత్యంత సన్నిహితుడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా భారతదేశ రాజకీయాల్లో గౌతమ్ అదానీని తీసుకొచ్చింది శరద్ పవార్. అతన్ని ప్రమోట్ చేసింది కూడా శరద్ పవార్. సో మీకు ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయంటే, రెండు కూటముల్లో కూడా విరుద్ధ భావజాలాలు. ఎక్కడ కూడా వాళ్ళ ఒరిజినాలిటీ లేదు. కేవలం అధికారం అనే ఒక ఆకాంక్ష, అధికారంలోకి రావాలనే ఒక ప్రయత్నంలో భాగంగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయారు వాళ్ళు. అయితే ఇక్కడ కాంగ్రెస్ కి సార్, ఇక్కడ చాలా మంది మొదటి నుంచి చెప్తున్నది, పార్లమెంట్ ఎన్నికలకి క్రియేట్ చేయగలిగినట్టుగా ఒక స్పష్టమైనటువంటి ఈ ఇండియా కూటమి మహారాష్ట్రకి సంబంధించి ఒక నేరేటివ్ని, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీజేపీ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉందని అప్కి బార్ 400 పార్ అన్నారో, అదే రీతిలో ఈవెన్ హర్యానా ఫలితాలు దెబ్బకొట్టినా కూడా మహారాష్ట్రలో తేలిగ్గా గెలుస్తా ఉన్నటువంటి ఒక ఉత్సాహంతో కరెక్ట్ నేరేటివ్ ఇవ్వటంలో ఈ కూటమి ఫెయిల్ అయిందని అంటూ ఉన్నారు. అలా మీకు కూడా అదే అనిపిస్తుందా? ఖచ్చితంగా 6 నెలల ముందు జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో ఈ మహా వికాస్ అఘాడీ కూటమి అనేది అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఎందుకు అంటే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత నరేంద్ర మోడీ గారు జరిగిన ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతతో పాటు అక్కడ ఉన్న జాతీయ అంశాలు, ముఖ్యంగా ఉల్లి రైతుల తాలూకా ఉల్లి ఎగుమతిని రద్దు చేసే క్రమంలో కావచ్చు, లేకపోతే రిమైనింగ్ అంశాలు కావచ్చు, అన్ని కూడా జాతీయ అంశాలకు సంబంధించిన విషయాలు అవన్నీ కూడా. సో అలాంటి పరిస్థితుల్లో జరిగిన ఎలక్షన్స్ లో ఖచ్చితంగా లోక్సభలో ఏంటంటే ఆ పర్టికులర్ కూటమి తాలూకా విజయం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. బట్ ఇక్కడ శాసనసభ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే, షిండే నాయకత్వంలో ఉన్న శివసేన పార్టీ తన ఒరిజినల్ హిందుత్వ ఎజెండా ఉన్న బీజేపీతో ఉండడం వల్ల బీజేపీకి ప్లస్ అయితే,
మహాయుతి కూటమిలో మహావికాస్ అఘాడీలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ తను చతికిల పడిపోతూ ఆ ఎఫెక్ట్ ని శివసేన అండ్ యాజ్ వెల్ శరద్ పవార్ మీద కూడా రుద్దింది. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు స్ట్రైక్ రేట్స్ చూడండి. 144 పోటీ చేసిన బీజేపీ 122కి వెళ్ళివ్వడం, లేకపోతే అసలు మహాయుతి కూటమిలో మనం వీకెస్ట్ పార్ట్నర్స్ గా అనుకున్నాం ఎవరిని, షిండేని, అజిత్ పవార్ ని కూడా. ఎందుకంటే షిండే తాలూకా బాల్ ఠాక్రే గారి వారసత్వంగా ఉద్ధవ్ ఠాక్రేనే ఈ శివసేన శ్రేణులు నమ్ముతాయని మనం అందరం ఆశించాం. కానీ ఎప్పుడైతే తన ఐడియాలజీని పక్కన పెట్టిన ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ తో జతకట్టడం అనేది శివసేన ఒరిజినల్ కార్యకర్తలు ఎవరు కూడా తన వైపు నిలబడకుండా షిండే వైపే నిలబడ్డారనేది స్పష్టంగా షిండే గెలిచిన స్థానాలు బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అది కాకుండా 75 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా జరిగిన ఈ పర్టికులర్ ఎలక్షన్ లో మీకు శివసేన అండ్ ఎన్సీపీ తాలూకు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది స్మూత్ గా జరగల. ఇక్కడ ఆ ఇంజనీరింగ్ ని బిల్డ్ చేసుకోవడంలో వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అయితే వీళ్ళ తాలూకు లోపాలని బీజేపీ చాలా చక్కగా వాడుకోగలిగింది. సో వాళ్ళ క్యాంపెయిన్ కానీ, వాళ్ళ రీచ్ అవుట్ కానీ, వాళ్ళ ఎలక్షన్ ఇంజనీరింగ్ కానీ చూస్తే మనం వద్దన్నా కూడా, అంటే రాజకీయాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కాబట్టి ఎలా గెలిచింది అనేది మనం మాట్లాడకూడదు. బట్ గెలిచినందుకు మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఒడిదుడుకుల మధ్య 3 పార్టీలు, భావస్వారూప్యం లేని పార్టీలు కూటమిగా ఏర్పడి ఇంత పెద్ద విజయాన్ని నమోదు చేయడం అనేది చాలా చిన్న విషయం. ఎగ్జాక్ట్లీ అందులో 3 పార్టీలు గందరగోళం, ఇటు 3 పార్టీలు, అటు 3 పార్టీలు. సో కాంగ్రెస్ ఖచ్చితంగా దీని నుండి ఒక లెసన్ నేర్చుకోవాలి. ఏంటంటే 18% ఒరిజినల్ ఓట్ షేర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు 9 నుండి 10% పడిపోయింది. ఒక లీడ్ ప్లేయర్, ఇప్పుడు ఒక క్రికెట్ టీమ్ లో కెప్టెన్ ఏం చేయాలంటే కష్ట సమయంలో చాలా అద్భుతంగా తను డిఫెండ్ చేయగలిగి గేమ్ ని నిలబెట్టగలిగారు. ఇక్కడ కాంగ్రెస్ ఏంటంటే 104 స్థానాల్లో పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే వాళ్ళలో ఉన్న లోకలకుల్ని ఆధారంగా తన తాలూకు